ఆ జిల్లాలో అధికార అండతో అడ్డగోలుగా ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. ఓటేసిన వారికి వెన్నుపోటు పొడిచారు. బడుగుల పొట్టకొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతుందని ప్రచారం జరుగుతుంది. అధికారుల మెడపై కత్తిపెట్టి ఆక్రమణలన్నీ సక్రమంగా అమలు చేసుకుంటున్నారు. సామాన్యుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నా వినడం లేదు. పేదలకు అదరవుగా ఉన్న భూముల నుంచి వారిని తరిమేస్తున్నారు. తెర ముందు మేయర్ పాలన, తెరచాటున మేయర్ భర్త భూభాగోతాలు. అసలు ఏంటి కదా ఓసారి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో అన్నదాతల భూములకు రక్షణ లేకుండా పోయింది. భూ బకాసురుల దాహానికి పేద మధ్యతరగతి ప్రజలు భూములు కోల్పోయి ఆగమవుతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి గద్దల్లా తమ భూములను తన్నుకుపోతారోనని బక్క చిక్కిన పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఒంగోలు నియోజకవర్గంలో కొంతమంది అధికార వైసీపీ నేతల భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. వారు కన్ను పడితే ఎంతటి ల్యాండ్ అయినా సరే తమ సొంతం కావాలనే పంతంతో వారు వెళ్తారట. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించిన కొంతమంది వైసీపీ నేతలు సరికొత్తగా రైతుల భూములపై పడ్డారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత భర్త అరుళ్ రాజ్, అతడి అనుచరుడు గుంటూరు ప్రభుదాస్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికార బలంతో త్రోవగుంట సమీపంలోని మండువవారి పాలెంలోని రైతుల భూమిపై కన్నేశారు. ఎలాగైనా సరే కోట్లు పలికే ఆ వ్యవసాయ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. గ్రామంలోని సర్వే నంబరు 494లో గల 14 ఎకరాల భూమికి స్పెషల్ పవర్ ఆఫ్ పటాని పొంది తామే హక్కుదారులమంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు పుట్టించారు. తమ చేతిలో పవర్ ఉందని ఫేక్ డాక్యుమెంట్లు రూపొందించేందుకు పలువురు అధికారులపై కూడా ఫ్యాన్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు ఒత్తిడి తెచ్చారట. మాకు త్రోవగంట రెవెన్యూలో 494లో భూములు కలవండి మా ఊరు రైతులందరికీ. దాంట్లో 14 ఎకరాలకి పోయిన సంవత్సరం గాలి అలురాజు, ప్రభుదాస్ అనేవాళ్ళు వేరే వాళ్ళ కాడ జీపే తీసుకున్నాం, మాకు స్పెషల్ పవర్ ఉందని అమ్మటానికి ప్రయత్నించారు. దాని మీద మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ కూడా చేసామండి. దాని మీద గాలి అలురాజు అనే అతను మన ఒంగోలు కార్పొరేషన్ మేయర్ భర్త అని తెలిసింది. దాని మీద ఆమె మేయర్ గారు కూడా మేము విత్డ్రా చేసుకుంటున్నాం, క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మేము ఏదో న్యాయం చేయడానికి సగం మా హస్బెండ్ పేరు నేను రాపించుకున్నాను, సగం వేరే వాళ్ళు రాపించుకున్నారు అన్నారు. అయినా కూడా చెప్పిన నవంబర్ 15 ఏమో ప్రెస్ కాన్ఫరెన్స్లో విత్డ్రా చేసుకుంటున్నాం అన్నారు. 18వ తారీఖు మళ్ళీ హైకోర్టులో కేసు వేసారండి ఈ విషయం మీద. అక్రమార్కుల చిత్తులను ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న రైతులు అలర్ట్ అయ్యారు. సుమారు 93 ఏళ్ల క్రితం అద్దంకి వంశీల నుంచి ఆ గ్రామ రైతుల పూర్వీకులు ఆ భూమి కొనుగోలు చేశారు. అందుకు తగిన ఆధారాలు కూడా వారి వద్ద ఉన్నాయి. తాము 1920 నుంచి 1935 సంవత్సరాల మధ్య అద్దంకి శ్రీరాములు, అద్దంకి వెంకటరమణయ్య, నాగలక్ష్మయ్య తదితరుల దగ్గర 50.21 ఎకరాల భూమి కొనుగోలు చేశామని తెలిపారు. సుమారు 93 సంవత్సరాల నుంచి ఆ భూమి తమ స్వాధీనంలోనే ఉందని, పంటలు కూడా సాగు చేసుకుంటున్నామని చెప్పారు. దానికి సంబంధించి త్రోవగుంట రెవెన్యూ రికార్డుల్లోనూ, రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ తమ పేర్లు ఉన్నాయని తెలిపారు. 1920కు పూర్వము ఈ భూమి గతంలో వేరే బ్రాహ్మణులకు తాలూకు భూమిది. అప్పుడు మించి మా గ్రామస్తులు దీన్ని బిట్లుగా ఆ భూమి మొత్తాన్ని పక్కాగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లు ప్రతి ఒక్క కుటుంబం దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి. ఈ మా గ్రామంలో ఒక 3 కుటుంబీక సభ్యులు ఆస్తి మొత్తం. దీనికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఒక కుంభకోణ వ్యవహారం ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలకు పూర్వం, 1 సంవత్సరం క్రితం జరిగిందన్నమాట వ్యవహారము. ఈ భూమి మాది అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర భూమి సంబంధం వాళ్ళని తీసుకొచ్చేసి ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించేసి దాని మీద వాళ్ళ దగ్గర జీపీఎస్ తీసుకొని ఆ జీపీఎస్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, మన ఒంగోలు మేయర్ గారి భర్త వారు, రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ ఈ భూమి మాదని చెప్పేసి రకరకాలుగా ఒక దోపిడితనానికి దానికి పాల్పడ్డారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆ స్థలం అమ్ముతున్నట్లు తమ వద్దకు వచ్చి ఆరా తీస్తే ఇదేమని ఆశ్చర్యపోయి రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించినట్లు రైతులు చెబుతున్నారు. సర్వే నంబర్ 494లో ఉన్న 14 ఎకరాల భూమికి గాలి అరుళ్ రాజ్, గుంటూరు ప్రభుదాస్ పవర్ ఆఫ్ అటార్నీ పొందారని తెలిసిందన్నారు. తమ స్థలాలకు అసలు హక్కే లేని వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీ ఎలా ఇస్తారని బాధితులు ప్రశ్నించారు.
దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని, తమ పొలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలి అని వారు కోరారు. ఫస్ట్లో కొందరు ఎవరో వచ్చారు, మా పొలాలని మేము వేరే వాళ్ళ కాడ తీసుకున్నాము అమ్ముతామంటే అట్టా తెలిసింది మాకు. దాని మీద మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇలా పలానా వాళ్ళు స్పెషల్ పవర్ తీసుకున్నారని తెలిసింది. ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటే ఒకరేమన్నా మేయర్ గారు భర్త అరుణరాజ్ అన్నారు, రెండో వాళ్ళు మళ్ళా ప్రభుదాస్ అన్నారు, గుంటూరు ప్రభుదాస్ అని. మేము కంప్లైంట్ చేసాము, కలెక్టర్ గారికి చేసాము. కలెక్టర్ గారు ఎస్పీ గారిని కలపండి, ఎస్పీ గారిని కూడా కలిసాము, వాళ్ళకి కూడా ఇచ్చాము. ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఎండార్స్ చేశారు. డిఎస్పీ గారు పిలిచారు, మా గారు అందరినీ రైతులు పిలిచారు, అన్ని డాక్యుమెంట్లు ప్రూఫ్తో సహా మొత్తం ఇచ్చామండి. ఇంకో విషయం ఏమిటంటే గత ఏడాది అదే భూముల్లో టీడీపీ మహానాడు చరిత్రలోనే నిలిచిపోయే విధంగా విజయవంతమైంది. దీంతో ఆ భూములపై కన్నేసిన వైసీపీ పెద్దలు అధికార బలాన్ని ఉపయోగించి ఆక్రమించాలని పన్నాగం పన్నారు. వారి వ్యవహారం బయటపడడంతో బాధిత రైతులు కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా ఖర్గ్లను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూభాగోతంపై సిట్ విచారణకు ఆదేశించారు. అయితే అధికార అండతో, రాజకీయ నేతల ఒత్తిడులతో మేయర్ ఆగడాలకు హద్దు లేకుండా పోవడంతో సిట్ దర్యాప్తును అటకెక్కించారు. ఒక సిట్టు ఆదేశించాలని చెప్పి కలెక్టర్ గారు అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున ఒక సిట్ను ఆదేశించారు. ఆ సిట్కి మా గ్రామంలో ఉన్న రైతులందరూ ఎవిడెన్స్ మొత్తం దానికి దాఖలు చేశారు డిఎస్పీ ఆఫీసులో. సిట్ను గురించి త్వరలో తరిగినటువంటి ఎంక్వైరీ వచ్చేసిందని చెప్పేసి ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటన చేశారు. ప్రకటన చేసినా కూడా ఈరోజు కూడా దాని గురించి ఎలాంటి ఎంక్వైరీ బయటికి రాలేదు. ఇది ఒక రాజకీయ కోణంగా అవపడుతుంది. ఆ సిట్ అనేది కూడా నిజమైన సిట్టా లేకపోతే వారికి రాజకీయ కోణంగా అనదుక్కే సిట్టా అని చెప్పి అర్థం కాలేదు. మరోవైపు ఒంగోలు నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 300 కోట్ల రూపాయలను సైతం కేటాయించారు. భారీ బహిరంగ సభ పెట్టి మరీ ఇళ్ల పట్టాలు కేటాయించారు. కానీ ఇటీవల ఒంగోలు పట్టణంలోని 18వ డివిజన్ మేయర్ సారథ్యం వహించినటువంటి పెళ్లూరు గ్రామ రెవెన్యూ విలేజ్ నందు సుమారు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు నిర్మించడం ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యపరిచింది. దీనిపై పాత్రికేయులు వివరణ అడగగా పేదలు ఇళ్ల స్థలాలు కోరగానే వారిని గుడిసెలు వేసుకోమని చెప్పారని చెప్పడం కొసమెరుపు. సుమారు 100కు పైగా సిట్ కేసులు మరియు భూ ఆక్రమణ కేసులు రెవెన్యూ అధికారులపై కూడా సిఐడి దర్యాప్తులు పెండింగ్ లో ఉండటం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ పోలీస్ అధికారులు ఎలక్షన్ విధుల్లో నిమగ్నమై ఉండగా రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది భూ ఆక్రమదారులు లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఒత్తిడిలు లేని టైంలో కూడా ప్రభుత్వ భూములు మరియు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి బంతపాడటం చాలా మామూలైపోయింది. వాళ్ళకి అధికార పార్టీ ఉందని మేము అనుకుంటున్నాం, మొన్నటిదాకా అనుకోలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అలాగా అనిపించింది. ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదండి మా వాళ్ళ మీద. మాకు దగ్గర నుంచి అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. వాళ్ళు పిలవాలి కదా, మీకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చారు శ్రీనివాసరావు అని అతను, అది ఫేక్ కాదా అసలు ఎట్ట వచ్చింది, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్ తెలిసిపోయింది కదా. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు ఏం లేదు. రెవెన్యూ రికార్డు ఎంఆర్ఓ గారు వీళ్ళంతా ఇచ్చారు. ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంది, ఈ రైతుల కిందే ఉంది పొలాలు. రెవెన్యూ రికార్డు టోటల్ మా కిందే ఉంది, మా రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి అందరికీ. అయినా కూడా యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదండి, నల్లి అయినా కూడా. మండువారిపాలెం సర్వే నంబర్ 494లోని సుమారు 50.21 ఎకరాల భూమి రైతులకు చెందినదని రెవెన్యూ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి 1925-35 మధ్యలో అద్దంకి శ్రీరాములు, అద్దంకి కృష్ణయ్య, అద్దంకి లక్ష్మీనారాయణ, అద్దంకి వెంకటరమణయ్య, నాగలక్ష్మయ్య తదితరుల వద్ద నుంచి రైతుల పూర్వీకులు కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లోనూ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ హక్కుదారులుగా మండవారిపాలెం గ్రామ రైతులే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు నగర మేయరు ఇద్దరు పాత్ర ఉంది పూర్తిగా. ఈ మధ్యకాలంలో మామూలే కాకుండా ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కొన్ని సర్వే నెంబర్లలో ఇట్నే ఫేక్ డాక్యుమెంట్లు పూర్తి చేసి చాలా భూములు ఆక్రమించినట్టుగా వైసీపీ కార్యకర్తలు ఆక్రమించినట్టుగా సమాచారం వస్తుంది. అలాగనే మాది కూడా ఈ పార్టీ పరంగానే దీన్ని దోచుకొని నిర్ణయించుకున్నారు. మా గ్రామంలో అందరి దగ్గర రేటువంటి డాక్యుమెంట్లు పూర్తిగా ఉన్నాయి. వాళ్ళు ఏమి చేయలేరని చెప్పేసి దాన్ని సైలెంట్ చేశారని కోరుకుంటున్నాం. అయితే ఈ భూములపై కన్నేసిన వైసీపీ నేతలు అద్దంకి వంశస్థులకు వారసుడు అంటూ ఒక వ్యక్తిని తెచ్చి 14 ఎకరాలను మేయర్ భర్త అరుళ్ రాజుకు, ఆయన బినామీ ప్రభుదాస్ కు జీపీఏ రాసిచ్చారని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ ఆక్రమణ వ్యవహారం ఏడాది కాలంగా నడుస్తూ ఉండగా
వీటిని సొంతం చేసుకోవడానికి మేయర్ భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం. పలువురు బడాబాబులకు అమ్మాలని బేరం కూడా పెట్టినట్లు తెలిసింది. చివరకు రైతులే హక్కుదారులని తేలడంతో వైసీపీ నేతలు తోకముడిచారు.